2 విషయాలు ఉన్నాయండి, ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఒకటి, అనుమానాలు సందేహాలు వచ్చినప్పుడు ఒక విషయంని ఏమంటారంటే క్వశ్చనింగ్ గాడ్ అంటారు. అంటే దేవుణ్ణి ప్రశ్నించడం, దేవుణ్ణి సవాల్ చేయడం. క్వశ్చనింగ్ గాడ్ అంటే అర్థం ఏంటంటే దేవుడు ఉన్నాడా, ఒకవేళ దేవుడు ఉంటే చూపించమనండి, దేవుడు ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది, దేవుడు ఉంటే అలా ఎందుకు జరుగుతుంది, దేవుడు ఉంటే ఇంత కీడెందుకు ప్రపంచంలో ఉంది, దేవుడే ఉంటే ఇంత పాపం ఎందుకు ఉంది ప్రపంచంలో అని కొంతమంది దేవుని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. దేవుణ్ణి సవాల్ చేసేవాళ్ళు ఒక గుంపు అయితే, ఇంకొక గుంపు ప్రజలు ఎవరంటే పీపుల్ హూ ఆస్క్ గాడ్ క్వశ్చన్స్. దేవుణ్ణి వాళ్ళ మనసులో వచ్చిన సందేహాలను నివృత్తి చేసుకోవడానికి, దేవా ఇది నాకు అర్థం కావట్లేదు, నాకు ఒకసారి తెలియపరచవా అని దేవుణ్ణి అడిగేవాళ్ళు. మొదటి గుంపేమో గర్వంతో, ఎదురాడే స్వభావముతో, దేవుని లెక్క చేయకుండా దేవుని ఉనికినే ప్రశ్నించే గుంపు మొదటి గుంపు అయితే, రెండవ గుంపేమో మా జ్ఞానం సరిపోవడం లేదు దేవా నిన్ను అర్థం చేసుకోవడానికి, నాకు ఇంకొక క్లారిటీ కావాలనిపిస్తుంది. ఎందుకంటే మన మనసులోనే క్లారిటీ లేకపోతే మనం ఎలా ప్రార్థన చేయగలం? మన మనసులోనే దేవుని గుర్చిన ఒక